చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం గుడిపల్లి మండలం కనుమనపల్లి పంచాయతీ విద్దూరులో దారుణ ఘటన చోటు చేసుకుంది. పద్మ, అన్నామలయ్య అనే భార్యాభర్తలపై కత్తితో దాడి జరిగింది. తీవ్రంగా గాయపడిన వారిని చికిత్స నిమిత్తం కుప్పం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పద్మకు పుట్టింటి ద్వారా కేటాయించిన భూమిని తనకివ్వాలంటూ అన్న శ్రీనివాసులు ఇటీవల గొడవపడ్డారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే నేపథ్యంలో శ్రీనివాసులే కత్తితో దాడి చేశారని బాధితులు ఆరోపించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మా బిడ్డ పెట్టేసి నేను మొత్తం కిందకి ఇచ్చేస్తాను సార్. ఈ కాలుకి ఒకటే ఇచ్చినాడు. మా భార్య వాళ్ళ అన్న సార్ వాడు. మేము కోర్టుకి వేసి మా భార్యకు 17 సెంట్లు ఇచ్చారు. ఒక ఎకరం 30 సెంట్లు అది శ్రీనివాసులో. అది మా ఎత్తున్నప్పుడు ఇచ్చారు. అన్నాక కేసు వేసాము. కేసు వేసి కోర్టు ద్వారా శ్రీకాంత్లో మాకు సెటిల్ చేసి రిజిస్టర్ చేశారు 21వ తేదీ పోయిన నెల. అన్నాక శ్రీనివాసులు తిరిగి మా భార్య చేను దుంతా ఉంటే పోయి మా భార్య అడిగింది శ్రీనివాసులు చెల్లె, ఎందుకన్నా మా చేను దుంతావు అంటే, నువ్వేమిటో ఏం చేసుకుని నరుకుతా వస్తే అన్నాడు. సరే 4 వేసి అయినాడు టంగా పట్ల మా భార్యకి. సరే బుధవారం నాడు పోయి కంప్లైంట్ పెట్టాము.